వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఆదాని కేసుపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఆదానిపై నమోదైన కేసులో తన పేరు ఎక్కడా లేదని ఆయన అన్నారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను అనేక మార్లు ఆదాని కలిశారని తెలిపారు. తనను ఆదాని కలవడంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. విద్యుత్ ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం సేకీ మధ్య జరిగాయని, ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం లేదని చెప్పారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై పరువు నష్టం దావా వేస్తారని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో అత్యంత చౌకైన విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఇదేనని జగన్ చెప్పారు. యూనిట్ విద్యుత్ ధర 5.10 రూపాయల నుంచి 2.49 రూపాయలకి తగ్గిందని, ఈ ఒప్పందం వల్ల దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఆదా చేయడం సంపద సృష్టి కాదా అని ప్రశ్నించారు. ఇంత మంచి ఆఫర్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ ఆఫర్ను పక్కన పెడితే మీరంతా తనను ఏమనేవారు అని అడిగారు. ఇంత చౌకైన విద్యుత్ కొనుగోలు ఎన్నడూ జరగలేదని జగన్ చెప్పారు. అన్నీ తెలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, ఇది ధర్మమేనా అని ప్రశ్నించారు. తాము 1,00,000 కోట్ల రూపాయలు ఆదా చేసేందుకు ప్రయత్నిస్తే చంద్రబాబు 80,000 కోట్ల రూపాయలు ఆవిరి చేసే ఒప్పందాలు చేసుకున్నారని దుయ్యబట్టారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? విదేశకి ఇదే ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఈ ప్రాజెక్ట్ కింద తమిళనాడుకు, ఒరిస్సాకు, ఛత్తీస్గఢ్కు కూడా అమ్మింది. ఇదే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వాళ్ళకు కూడా ఆటోమేటిక్లీ వర్తిస్తాయి. వాళ్ళకి ఏ రేట్ అనేది చూడండి ఒకసారి. వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్. ఛత్తీస్గఢ్ అంటే కాంగ్రెస్ రూల్ స్టేట్, ₹2.61. ఇది ఆగస్టు. ఒడిస్సా జులై ₹2.61. తమిళనాడు సెప్టెంబర్ ₹2.61. ఆంధ్రప్రదేశ్ ఇంకా వచ్చేసరికి ఇంకా ₹2.49 కంటే 12 పైసలు తగ్గి. మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. చంద్రబాబు నాయుడు ఏమో ₹5.90 ఆయన అమ్ముతాడు సోలారు. విండు ₹4.84 ఆయన అమ్ముతాడు. నేను ₹2.49 నేను తెస్తా. సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. అంటే ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు. మంచి చేసిన వాడి మీద రాలేయడమే. ఇవన్నీ ఉపక్కుంటే ఈనాడు రాస్తాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా TV5, ఇంకా ఈ ఎల్లో మీడియా గురించి నేను చెప్పాల్సిన పనుల. ఇంకా వీళ్ళకు తోడు తందన అంటూ చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు, ఆయన పార్టీయే కాకుండా ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు, హాఫ్ బేక్డ్ నాలెడ్జ్, సగం సగం తెలిసి సగం సగం తెలియక చంద్రబాబు నాయుడును మాత్రమే మోయాలన్న తాపత్రయం, ఏం చేసైనా సరే జగన్ మీదనే బురద చల్లాలా అనే యావా. ఈ నేపథ్యంలో ఏమంటాడు? గుజరాత్లో ₹99 విద్యుత్ జనరేట్ చేస్తూ ఉంటే, విద్యుత్తు వస్తూ ఉంటే సెకీతో ఒప్పందం మీద ₹2.49 ఎందుకు చేసుకున్నాడు అని అంటాడు.